కృషి బయోటెక్ వేణుగోపాల్ గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నారు. మీరు బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ మీరు కూడా చేస్తున్నారు. మీరు 10⁻12 13 చెప్తున్నారు. అంత స్థాయి మనం తయారు చేయొచ్చా? దాని బయో ఎఫికసీ ఎంతవరకు ఉంటుంది? మీకు సంబంధించినంత వరకు మీరు చెప్పండి. ముందుగా మీ క్వాలిఫికేషన్ ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వేణుగోపాల్ కంబాయి గారు. కృషి బయోటెక్ అనే సంస్థ నన్ను కృషితో నాకు దుర్భిక్షం ధర్మో రక్ష రక్ష అనే ఉద్దేశంతో 2010లో స్టార్ట్ చేశాను. నేను కూడా మన నాదెళ్ల భాస్కరరావు ఎలా చెప్పాడో, నేను స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేసాను. నేను అసలు ఏంటి రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి స్టార్టింగ్ పంట పండించిన నుంచి సార్ చెప్పినట్టు ప్రతిదీ పెస్ట్ ప్రాబ్లం. గ్రోత్ అనేది రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి, వాడుతూ ఉంటారు. మెయిన్ పెస్ట్ టార్గెట్ ఎలా చేయాలనేసి మనం కాన్సెప్ట్తో ఒక క్వాలిఫైడ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి, తర్వాత పిహెచ్డి వ్యాక్సిన్ అండ్ ఎంజిఎంఆలజీ చేసి మనం వేస్ట్ ప్రోడక్ట్ నుంచి బై ప్రోడక్ట్ ఎలా చేయాలి అంటే రైతుకు ఉపయోగపడే అనే ఉద్దేశంతో నేను మంచి మంచి ప్రోడక్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే సార్ చెప్పినట్టు పర్టికులర్గా సాలిడ్ స్టేట్ పెరిమెంటేషన్ మరియు సబ్ రీజనల్ పెరిమెంటేషన్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. సాలిడ్ స్టేట్ పెరిమెంటేషన్లో కానీ చేయగలిగితే అప్ టు 100 బిలియన్ నుంచి 200 బిలియన్ ప్రొడ్యూస్ చేయగలను నేను ల్యాబ్లో. సో మోర్ దాన్ 25 ఇయర్స్ ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేశాను. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు సాలిడ్ స్టేట్ పెరిమెంటేషన్, సబ్ రీజనల్ పెరిమెంటేషన్ అంటే లిక్విడ్ ఎక్కువ హెవీగా ఉంటుంది, మాయిశ్చర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఒక పెరిమెంటర్లో తీసుకొని ప్రాపర్ కండిషన్లో కానీ మనం గ్రో చేసినట్టయితే, అట్మాస్ఫియరిక్ కండిషన్లో కానీ మనం చేసినట్టయితే లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్, ఎయిర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా గ్రో అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి రైతు అనుకుంటాడు అసలు ఏదో వాటర్లో చేసేసి బెల్లం వేసేసేయండి, మరగబడిన తర్వాత రాత్రి పగులు ఉంచేసి మీరు స్ప్రే చేయండి అని. కానీ 100% రాంగ్. ఎందుకంటే ఎయిర్లో లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటర్ మనం తీసుకున్న వాటర్లో కూడా ఈకోలై ఉంటుంది, స్టెప్టోకోకస్ ఉంటుంది, స్టెఫలోకోకస్, అంటే కంటామినేషన్ అయ్యే ప్యాథోజన్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా కానీ ఇన్వాల్వ్ అయితే మన పెస్ట్ దీనివల్లే కాజ్ ఉంటుంది ఆ ప్లాంట్కి. సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ ఎసెప్టికల్ కండిషన్లోనే మనం గ్రో చేయాలి ల్యాబొరేటరీ మెథడ్లో. ఎందుకంటే దాంట్లో నీ క్వాలిటీ వస్తుంది. మీరు అన్నట్టు సార్ అన్నట్టు 10⁻11 కాదు, మోర్ దెన్ 100 బిలియన్ 200 బిలియన్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. వితిన్ 10 grams ఒక ఎకరాకి నేను డెవలప్ చేసాను. సో కస్టమర్కి ఇచ్చాను. ఈ రోజు కూడా ఒక ఫార్మర్ చేశాను. తామర పురుగైన సార్ అన్నట్టు తామర పురుగు ఎటువంటి తామర పురుగైనా సమర్థవంతంగా ఎదుర్కొనే మెటీరియల్స్ మన దగ్గర ఉంది. ఎటువంటి అయినా సరే నాకు నేను ప్రాక్టికల్గా చూశాను, ఫార్మర్తో అటాచ్ అయ్యాను. 30 to 40 క్వింటాల్స్ నేను పండించాను మిర్చి. అదే మన గుంటూరు మార్కెట్ కావచ్చు, తర్వాత భద్రాచలం మార్కెట్లో కావచ్చు. ఈరోజు నేను పోయిన వేణుగోపాల్ కృషి బయోటెక్ అని ఎవరైనా చెప్పినా చెప్తాను. అట్లా సార్ చెప్పినట్టు సాధ్యమే. కానీ ఏంటంటే ఎనరోబిక్ కండిషన్లో మనం గ్రో ఏరోబిక్ అనరోబిక్ 2 ఉంటాయి. సో ఎనరోబిక్ కండిషన్లో బ్యాక్టీరియా కూడా గ్రో చేయొచ్చు. మనం ఒక బ్యాక్టీరియాని పెట్టి సముద్రంలో ఫిల్ చేస్తూ ఉంటారు. సముద్రంలో విపరీతమైనటువంటి డీజిల్, పెట్రోల్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ సముద్రంలో ఏమవుతుందంటే ఆ క్రూడ్ పెట్రోల్ పడిపోవడం వల్ల ఒక లేయర్గా ఫామ్ అయిపోయి సముద్రంలో నివసించేటటువంటి యాంఫిబియన్స్ అంటే జలచర జీవులన్నిటికీ కూడా డిస్టర్బ్ ఏర్పడుతుంది. ఎయిర్ పాస్ కాకుండా ఏమవుతుంది, చనిపోతాయి, ఒడ్డుకు తేలుతూ ఉంటాయి. అలాంటి దాని మీద కూడా మనం ప్రొడక్ట్ హైడ్రోకార్బన్స్ డిగ్రేడ్ చేసే బ్యాక్టీరియా మనం ప్రొడ్యూస్ చేయగలిగినాం ల్యాబొరేటరీ లెవెల్. ఇప్పుడు ప్రాక్టికల్గా వెళ్తుంది. అవన్నీ చేస్తే అవన్నీ కూడా డికంపోజ్ అయిపోతాయి. సో సార్ చెప్పినట్టు డీకంపోజర్స్ మనం టెర్మైట్స్ సింపుల్ చెప్తున్నానండి. టెర్మైట్ చెదులు తీసుకొని చెదులు నుండి గట్లో తీసేసుకొని మనం బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తాం. సి కార్టే, సి జెలిడా, సి కూడా ఎక్సలెంట్ డీకంపోజర్ అండి. దాని కాంబినేషన్ టైకోడర్మా విరిడి అండ్ టైకోడర్మా ఆరిజియానం కూడా ఫెంటాస్టిక్ డీకంపోజర్. ఎందుకంటే సెల్యులోజ్ ఎప్పుడైనా సరే ఎనీ ప్లాంట్ మెటీరియల్లో పెక్టిన్ ఉంటుంది ప్లస్ సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ పెక్టిన్ ఎప్పుడైతే డీకంపోజ్ ఆటోమేటిక్గా హ్యూమస్ కంటెంట్ పెరిగిపోతుంది. హ్యూమస్ కంటెంట్ ఎప్పుడైతే పెరుగుతుంది సాయిల్ ఎన్రిచ్ అవుతుంది, ఆటోమేటిక్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా అవైలబుల్ ఉంటుంది ప్లాంట్లో. సో అంతేకాకుండా హెర్బల్ ఇప్పుడు సపోజ్ మనకు ఎనీ ఇన్సెక్ట్కి కైటిన్ ఉంటుంది. ఈ కైటిన్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్ యాంటీపీటెంట్ అయిపోతుంది ఇన్సెక్ట్. అంటే మ్యాథ్ తీసుకోలేక యాంటీపీటెంట్ అయిపోయి డెర్మల్ నుంచి డెత్ కలిపి చనిపోతుంది ఇన్సెక్ట్. ఆ కాన్సెప్ట్లో మనం డెవలప్ చేసాం. కైట్రోనోజన్ అనే ఒక ఎంజైమ్ని యాడ్ చేసి ప్రొడ్యూస్ చేసాం. ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసినట్టయితే ఇన్సెక్ట్ వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ పారాలసిస్ వచ్చేది. అనిమల్కి పారాలసిస్ వచ్చేసి చనిపోయి మ్యాథ్ తీసుకోలేదు. ఆ కాన్సెప్ట్లో డెవలప్ చేస్తాం. ఒక్క నిమిషం అండి. సాయిల్ రికల్టివేషన్లో ఆల్కలైన్ సాయిల్స్కి మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఈ ఫాస్ఫరస్ ఇట్లాంటివి అప్టేకింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది.
అట్లాంటప్పుడు మేము కలిపి కొంత వర్క్ చేసాం. ఎట్లాంటి బ్యాక్టీరియాలు వాడినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయని మనం చర్చ చేసినప్పుడు సల్ఫరు, ఫాస్ఫరస్ బ్యాక్టీరియాలు వాడినప్పుడు మంచి రిజల్ట్స్ కనపడ్డాయి. దాని మీద ఒకసారి మీరు టెక్నికల్గా కొంచెం చెప్పండి సార్. యాక్చువల్గా మనకు సాయిల్లో సల్ఫేట్స్ ఫామ్లో ఉంటుంది. సల్ఫేట్ ఎప్పుడు సల్ఫర్ ఏదైతే ఉంటుందో డిపాజిట్స్ని, ఆ సల్ఫర్ డిపాజిట్స్ ఎప్పుడైతే సాల్బుల్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు పీహెచ్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. మనం అనుకున్న లెవెల్స్. ఇప్పుడు సపోజ్ సూడోమోనాస్ ట్రైట్ అని ఒక బ్యాక్టీరియా, అది ఫాస్ఫరస్ మొబిలైజర్. అట్లే బ్యాసిలస్ మెగటేరియం, అది కూడా ఫాస్ఫరస్ మొబిలైజర్. ఇవి భూమిలో ఎప్పుడైతే వేస్తామో సో కొన్ని రకాలైనటువంటి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ. ఐబిఏ కావచ్చు, ఇండోబ్యూటరిక్ యాసిడ్ కావచ్చు, సిట్రిక్ యాసిడ్ కావచ్చు, సక్సినిక్ యాసిడ్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల లోగా ఉన్నటువంటి ఫాస్ఫైడ్స్ కానీ, లోగా ఉన్నటువంటి సల్ఫర్ డిపాజిట్స్ కానీ మొత్తం సాయిల్ బిల్డింగ్ మొక్కకు అందిస్తుంది. అంతేకాకుండా వాటర్లో సాయిల్లో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ కూడా అబ్నార్మల్ చేంజెస్ ఉంటాయి. ప్రాక్టికల్గా నేను ఒక 1.5 year నుంచి ఆ స్టడీ మీద, మన ఫ్రెండ్ ఒక అతను మోహన్ రెడ్డి గారు అనేసి ఇక్కడే మన కొంపల్లి దగ్గర, పాపం చాలా ల్యాండ్ సరిపోలేదు వేణు గారు, వీళ్ళు చాలా డ్రాప్ అయిపోతున్నారంటే సారు నేను ఇద్దరం అప్రోచ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేసాము. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. 30 to 40% ఈల్డ్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సాధించాం వేణు గారు అని ఆయన మనకు చెప్పడం జరిగింది. అలా ప్రాక్టికల్గా మేము ఎంతో స్టడీ చేస్తాము. మంచి రిజల్ట్ ఉండే దాని. థ్యాంక్ యూ. చాలా వరకు సమ్మర్ సీజన్ వచ్చిందండి. ప్రజెంట్ 35 degrees దాటేస్తాం. తర్వాత మన అల్ట్రావైలెట్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 11 దాటేసింది అప్పుడే. ఇది ఆ జర్మ్స్ అన్నింటిని కూడా కిల్ చేసేస్తుంది ఇట్లాంటి కండిషన్లో. కొన్ని బ్యాసిలస్ కేటగిరీ బ్యాక్టీరియాలు తప్ప మిగతాలన్నీ కూడా సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. ఇట్లాంటప్పుడు బయోపెస్టిసైడ్స్ కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా కషాయాల రూపంలో మనం స్ప్రే చేసుకోవచ్చా? బయోపెస్టిసైడ్స్ బెటరా? నాకైతే బయోపెస్టిసైడ్స్ పార్షియల్లీ వర్కింగ్ అని అనిపిస్తుంది ఈ టెంపరేచర్లో. దానికోసం ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా చాయిసెస్? మేడం, యాక్చువల్గా పొంగామ పొన్నేట అంటే కానుక చెట్టు. పొంగామ అంటే ఎందుకు వచ్చిందంటే లాటిన్ వార్డులో దానికి ఒక పైన వైట్ ప్యాచెస్ వస్తాయి కదా, ఆ వైట్ ప్యాచెస్ కంట్రోల్ చేయడం వల్ల దానికి లాటిన్ అవార్డు వచ్చింది. అది బయో అకారిసైడ్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బయో అకారిసైడ్ అంటే దాంట్లో ఉన్నటువంటి కరంజీ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, హైలీ ఆల్కలైడ్స్ ఉంటుంది, హై క్వాంటిటీ ఆల్కలైడ్స్. అది మనం కనీసం మనమే ఒక గింజగా తిన్నట్లయితే ఒక రోజంతా మనం ఇటువంటి కారం మిరపకాయ తినేసి మీకు అసలు టేస్టే కనపడదు. ఎందుకు? మొత్తువారిపోతుంది నాలుగంతా. అట్లా ఇన్సెక్ట్ వెరీ సెన్సిటివ్గా, దాని ఆర్ఎస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సెక్ట్ దాన్ని టచ్ చేస్తుందో ఇమీడియట్ డ్రాప్ అయిపోతుంది, యాంటీబయాటిక్ అయిపోయి చనిపోతుంది, మ్యాప్ తీసుకోలేదు. సో అట్లా నేలవేమో ఉంటుంది, నేలవేము ఒకటి హెర్బ్ ఉంటుందండి. నేలవేము ఇంగ్లీష్లో చెర్రేటా అంటారు. ఇదేంటంటే వేప కంటే 10 times చేదుగా ఉంటుంది, బిటర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు హాపర్స్ ఉంటాయి, హాపర్కు లివర్ ఉండదు ఎక్కువ. లాస్ట్ టైంలో మనకు నేపాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ జరిగిందనమాట హాపర్స్. దానివల్ల లాక్స్ ఆఫ్ ఏకర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది తీసుకుంటుందో మనం కొట్టిన స్ప్రేయింగ్ కొట్టిన వెంటనే అది ఎప్పుడైతే ఫీడ్ తీసుకుంటుందో యాంటీబయాటిక్ అంటే చనిపోతుంది. ఎందుకంటే లివర్ ఉండదు దాంట్లో, ఇమ్మీడియట్ డయాలసిస్ పక్కన జరగదు కాబట్టి ఇమీడియట్గా చనిపోతుంది. సో ఆ కాన్సెప్ట్లో అదే 5 grams లేదా 10 grams ఒక ప్లాంట్కి కానీ వేసినట్లయితే ఫెంటాస్టిక్ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే నెమటోడ్స్ని ఎక్సలెంట్గా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది సాయిల్ని. రెండోది నక్స్ వామిక అంటే విషముష్టి. అసలు యాక్చువల్గా ఒక గింజ మనిషి తింటే చనిపోతాడు, సూసైడ్ ప్లాంట్ అంటారు అది. సో ఆ గింజ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి మనం ఒక 2 kilos ఎకరగానే వేసినట్లయితే సమర్థవంతంగా సాయిల్ నెమటోడ్ని మనం ఆరికట్టవచ్చు. ఓకే. అట్లే కాకుండా మంచి గ్రోత్ కావాలి ప్లాంట్ కంటే కుసుమ మాల్కాగ్ని ఆయిల్ కాంబినేషన్లో కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఫెంటాస్టిక్ గ్రోత్ ఉంటుంది. మామూలు గ్రోత్ కాదు, ఫ్లవరింగ్ కానీ, తర్వాత లీఫ్ ఎలాంగేషన్ కానీ, తర్వాత నాటుల సైజు కానీ ఫెంటాస్టిక్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. వాబిలాక్ సార్ ప్రాక్టికల్గా చాలామంది ఆయన రికమెండ్ చేశాడు. సెకండ్ చాలా బాగా సెకండ్ బెస్ట్లో బ్రహ్మాండంగా పడుతుంది. చిల్లీ ఎక్స్ట్రాక్ట్, చిల్లీ కూడా హై ఆల్కలైడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొట్టుకోవడానికి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చిల్లీస్ ఎక్స్ట్రాక్ట్. మీరు చిల్లీ కొట్టినట్టు బ్లాక్ స్టెప్స్ కాదు, హాపర్స్ కాదు, ఏ జాతి అయినా కంట్రోల్ అయిపోతుంది 100%. కానీ కొట్టడానికి పాపం ఎండాకాలంలో కొట్టేది మొత్తం కళ్ళంతా మంట. సో ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అది కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే